క్రైస్తవ దేశమైనటువంటి యూకేలో ఎన్నికల్లో రిషి సునక్ అనేటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి ఈ వ్యక్తి చిత్తుగా మళ్ళీ చెప్తున్నానండి, నాకైతే చాలా సంతోషంగా ఉంది. చిత్తుగా రిషి సునక్ ఓడిపోయాడు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు భగవద్గీత మీద ప్రమాణం చేశాడు అన్న మాట వింటే ఎందుకు నాకు చాలా బాధ, కోపం వచ్చిందండి. దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశాన్ని తను చేసినటువంటి ఆ పొరపాటు వలన ఖచ్చితంగా తన అధికారాన్ని ఆయన కోల్పోయాడు. వెంటనే 2 ఏళ్లలోనే తన అధికారాన్ని కోల్పోయాడండి. దేవుడు చక్కని అవకాశం ఇస్తే కృతజ్ఞత కలిగి క్రైస్తవ దేశంలో ఉంటూ క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా బైబిల్ మీద ప్రమాణం చేసి ప్రధాని పదవిని స్వీకరిస్తే తప్పేంటండి? కాదు, నాకు భగవద్గీత కావాలి, భగవద్గీత మీద ప్రమాణం చేయాలి అని దేవునికి కోపం కలిగేటట్లుగా చేశాడు కనుక తనకి ఇవ్వబడిన మొదటి ఛాన్స్ తన చేతుల్లో తానే పోగొట్టుకున్నాడు. జాంబీ పుట్టుకతో హిందువైన వాడు తన ధర్మం ప్రకారం భగవద్గీత మీద ప్రమాణం చేస్తే కోపగించి పదవి పీకేసిన యెహోవా పుట్టుకతో క్రైస్తవుడైన వాడు ఓట్ల కోసం హిందూ దేవాలయాలకు వెళ్ళి ఇలా అభిషేకాలు పూజలు చేస్తే ఎందుకు గెలిపించాడు అంటే నువ్వు చెప్పే ఆ యెహోవా యేసు ఇద్దరు హంబక్కే. అంతేగా.